నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ వర్సెస్ మరోవైపు ఇక ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే వడ్ల కొనుగోలు ప్రక్రియకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఫ్యూచర్ సిటీని మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామంటూ హరీష్ రావు కామెంట్స్ కావచ్చు, లేకపోతే కేటీఆర్ లేటెస్ట్గా 2034 దాకా ముఖ్యమంత్రి నువ్వే అంటున్నావు కదా రేవంత్ రెడ్డి, దమ్ముంటే ఇప్పుడు రాజీనామా చేసి ఎన్నికలకు పోదాం పదా, నీ ముఖం చూసి ఎవరు ఓట్లేస్తారంటూ కొన్ని స్టేట్మెంట్ కావచ్చు. ఇట్లా చాలా అంశాలున్నాయి. దాంతోపాటు కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది, దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఉన్నాయి. సో వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ ప్రస్తుతం మనతో పాటు చెనగాని దయాకర్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొదటగా మేము అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటూ నిన్న హరీష్ రావు కామెంట్ చేసిండు. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? ఫ్యూచర్ సిటీని రద్దు చేయడం ఎవడబ్బా తరం కాదు. బీఆర్ఎస్ పార్టీ రద్దు చేయడం అని కాదు, బీఆర్ఎస్ పార్టీని వాళ్ళ ప్రజలు రద్దు చేసే పరిస్థితి కనబడతా ఉంది. భవిష్యత్తులో కూడా అది అధికారం చేపట్టే పరిస్థితి కూడా భవిష్యత్తులో ఉండదు. ఈ మేకపోతు గాంభీర్యంతో ప్రజల్ని గందరగోళపరిచే ప్రయత్నాలు మానుకోవాలని కూడా హరీష్ రావుకి హితవు పలుకుతా ఉన్నాను. ఇవాళ ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ ద్వారా తెలంగాణలో దాదాపు 20 లక్షల మంది యువతకు విద్యా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ప్రపంచ దేశాలు చూసే విధంగా, ప్రపంచ దేశాలు పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనే విధంగా ఇవాళ ఫ్యూచర్ సిటీ తయారైపోయింది. ఇవాళ ఫార్మా కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, ఇవాళ ఎడ్యుకేషన్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఒక నూతన పునాదులతోని ఇవాళ ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్యూచర్ సిటీతోని తెలంగాణ ఇవాళ ప్రపంచ దేశాలకు ఒక అనువైన రాష్ట్రంగా, పెట్టుబడి రాష్ట్రంగా మారబోతూ ఉంది. కాబట్టి ఫ్యూచర్ సిటీతోని తెలంగాణ యువతకు ప్రధానంగా విద్యా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే అవకాశాలు కనపడతా ఉన్నాయి. దాదాపు 20 లక్షల నుండి 30 లక్షల మంది తెలంగాణ యువతకు ఇవాళ ఉద్యోగ అవకాశాలు ప్రైవేట్ రంగంలో రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఫ్యూచర్ సిటీని ఇవాళ రద్దు చేయడమో ఎవడో ఆపడం అనేది ఎవరు అబద్ధం కాదు. ఇవాళ తెలంగాణ ఇవాళ ప్రభుత్వం, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఒక మానస పుత్రికగా తయారు చేసి చెమటోర్చి ఇవాళ ఒక అతిపెద్ద ప్రాజెక్టుని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపరంగా ఇలా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క కళ. కాబట్టి దాన్ని పూర్తి చేస్తాం. తెలంగాణ రాష్ట్రానికి ఒక పునాది రాయిగా మిగిలిపోతూ ఉంది. ఫ్యూచర్ సిటీని ఇవాళ వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నారని దానిపైన రకరకాలుగా మాట్లాడడం, దాన్ని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడడం అనేది హరీష్ రావుకు సరైనది కాదని కూడా మిగతా పలుకుతా ఉన్నాం. ఇవాళ 10 ఏళ్ల పాటు ప్రజలు అధికారం ఇస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ శవాలు బీకతిన్నట్లాగా బీకతిని ఇవాళ కేటీఆర్, హరీష్ రావు మొత్తం కుటుంబ సభ్యులు దోచుకొని ఇవాళ తెలంగాణను అభివృద్ధిని చేయకుండా వాళ్ళ సొంత ఆస్తులు వాళ్ళ కుటుంబమే అభివృద్ధి చెందే విధంగా వాళ్ళకు ప్రయత్నం చేశారు. కాబట్టి ఫ్యూచర్ సిటీ అనేది ప్రజల ఆస్తి, ప్రజలకు శాశ్వతంగా ఉపయోగపడే ఆస్తిగా ఇవాళ విద్యా ఉపాధి అవకాశాలు, ఫార్మా సిటీ ఇలా ఎడ్యుకేషన్ హబ్గా లేకపోతే ఇండస్ట్రియల్ హబ్గా మారబోతూ ఉంది. ఇవాళ అది అన్ని రంగుల హంగులతో తయారై తెలంగాణకు ఒక దిక్సూచిగా ఫ్యూచర్ సిటీ మారబోతూ ఉంది. కాబట్టి దీనిపైన వాళ్ళు ఓర్వలేకనే నివురుగప్ప ఇవాళ ఓర్వలేకనే దానిపైన ఇవాళ నిప్పులు గక్కే ప్రయత్నం కనబడతా ఉంది. కానీ హరీష్ రావు గారు ఇకనైనా మీ బుద్ధి మార్చుకోవాలని కూడా మీకు కోరుతా ఉన్నాం. 2034 దాకా నేనే సీఎం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్కు దమ్ముంటే ఇప్పుడు ఎన్నికలకు పోదాం, రాజీనామా చేయి, నీ ముఖం చూసి ఎవరు ఓట్లేస్తారనేది కేటీఆర్ స్టేట్మెంట్. సో ఏం చెప్తారు? నిజంగా ముఖ్యమంత్రి గారు రాజీనామా చేసి ఎన్నికలకు పోవాలంటారా ఇప్పుడు? ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమర్థతకు, ఇవాళ ఆయన యొక్క ప్రతిభకు తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి పట్టంగా మేము భావిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని ఇవాళ అభివృద్ధి చేసే విధంగా ఇవాళ ప్రధానంగా ముఖ్యమంత్రి గారి యొక్క ప్రతిభకు 2034 కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవడానికి అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ముఖ్యమంత్రి గారి ప్రతిభను ఓర్చలేక, ఆయనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీని, ప్రజలలో ఆదరణను ఓర్వలేక ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడే ప్రయత్నం కనపడతా ఉంది. 2034లో కూడా ప్రభుత్వాన్ని తీసుకొస్తాడు, అతనే ముఖ్యమంత్రి అవుతాడు, దాంట్లో సందేహమేం లేదు. ఇవాళ బండి సంజయ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు తోడు దొంగలు. 9 రోజులు ఒక ఫోక్సో నిందితుని కాపాడే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం చేసింది అనేది కేటీఆర్ వ్యాఖ్యలు. నిజంగా ఇద్దరు తోడు దొంగలు అంటారా? ఇద్దరికి సంబంధం ఉందంటారా? ఇవాళ బండి సంజయ్ గారికి రేవంత్ రెడ్డి గారి పైన ఇవాళ అంటగట్టడం అనేది అది ఒక వాళ్ళ యొక్క అజ్ఞానానికి నిదర్శనం. ఒక బీజేపీ మాకు ఒక ప్రధానమైన శత్రువు పార్టీ, మాకు అలాంటి వాళ్ళ ఒక మైనర్ బాలిక ఇవాళ ఏంది రేప్ కేసులో ఇరికినటువంటి నిందితుడిని మేము కాపాడడం ఏంది? మేమే దగ్గరుండి పోలీసు ఒక రితిరాజుతోని, ఒక డీసీపీ గారితోని మనం ఒక సిట్ ఏర్పాటు చేసుకొని మేము అరెస్ట్ చేసినాము, నిందితుడిని జైల్లో పెట్టగలిగినాము. అంటే ప్రభుత్వం ఇది చట్టాలకు, పేదలకు
ఇవాళ మధ్యతరగతి వాళ్ళకైనా డబ్బులున్న వాళ్ళకైనా తప్పు చేస్తే అది చట్టం అందరికీ సమానం అనేది నిరూపించగలిగినాం. కాబట్టి ఈ చట్టాలు అనేది ఇవాళ పెత్తందారులకు, దోపిడీదారులకు, పెద్దవాళ్ళకులా కాదు, చట్టం ఎవరికైనా సమానమైన నిరూపించినటువంటి గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి వాళ్ళు కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు అంటగాడుతూ మాట్లాడడం అనేది నీచమైన చర్య. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మహిళలకు రక్షణకు పెద్దపీట వేసి, మహిళల భద్రత కావచ్చు, ఇవాళ డ్రగ్స్ లాంటి మహమ్మారి, గంజాయి, కొకైన్ లాంటి అరికట్టడంలో ముఖ్యమంత్రి గారు విజయం సాధించారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న సందర్భంలో శాంతి భద్రత కావచ్చు, పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఇవాళ పోలీస్ వ్యవస్థకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో నేరాల అరికట్టడంలో కావచ్చు, మహిళల రక్షణ కావచ్చు, డ్రగ్స్ అరికట్టడం కావచ్చు, పోలీస్ వ్యవస్థ అత్యంత అద్భుతంగా పనిచేస్తూ ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనము. మీ అందరికీ తెలుసు, గంత గొప్ప అల్లు అర్జున్ లాంటి వాళ్ళు, ఇంతకు గొప్ప గొప్ప నాయకులు కూడా తప్పులు చేస్తే కూడా జైళ్ళలో వేసినాం. చట్టాలు అనేది ఎవరికి కాదు, చట్టాలు అందరికీ సమానము అనేది నిరూపించినటువంటి గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారు. దయచేసి ఈ మైనర్ బాలిక అంశంలో ఇవాళ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు ఈ నీచమైన రాజకీయాలు మానుకోండి. మేము మహిళల భద్రతకు పెద్దపీట వేసినాం. మైనర్కు న్యాయం జరగాలనేది ఉద్దేశంతోనే నిందితుడిని పట్టుకొని జైల్లో వేయగలిగినాం. ఈ సిట్ని ఏర్పాటు చేయగలిగినాం. ఇంకా అదనపు సెక్షన్లు కూడా పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేస్తూ ఉంది. ఇలాంటి నీచమైన రాజకీయాలు మానుకోవాలని కూడా కేటీఆర్కి హితవు పలుకుతా ఉన్నాం. కాక్రోచ్ జనతా పార్టీ యావత్ భారత్లో ఉన్న యువత మొత్తం ఆ పార్టీలో చేరుతూ ఉన్నారు. సో ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఓవర్ నైట్లోనే దాదాపు మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ సొంతం చేసుకుంది. ఆ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి అకౌంట్లు బ్లాక్ అవుతూ ఉన్నాయి, వారి మీద కేసులు అవుతూ ఉన్నాయి, వాటి ఇన్స్టాగ్రామ్ ఐడీలన్నీ కూడా మరి హ్యాక్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ కాక్రోచ్ జనతా పార్టీ మీద మీరు ఒక విద్యార్థి నేతగా ఏం చెప్తారు? ఇప్పుడు కాక్రోచ్ పార్టీ అనేది ఒక సోషల్ యాక్టివిస్ట్ ఏర్పాటు చేశారు. కాబట్టి అది రాత్రికి రాత్రి సోషల్ మీడియానే ప్రభావితం చేసింది. ఎందుకంటే బీజేపీ 12 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న సందర్భంలో ప్రధానంగా యువతకు ఉద్యోగ అవకాశాలు రాకుండా నిర్వీర్యం చేసి తెలంగాణ యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతూ ఉంది బీజేపీ పార్టీ. కాబట్టి ఇది రాజకీయంగా పెద్దగా ప్రభావితం చేయకపోవచ్చు, కానీ సోషల్ మీడియాని అయితే ప్రభావితం చేస్తూ ఉంది. ఏమైనా కూడా ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశం ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి మోడీ ప్రభుత్వం వైఫల్యంతోనే యువత ఇవాళ అన్రెస్ట్లో ఉన్నది. ఇవాళ ఉద్యోగాలు లేక యువత పోరాడుతూ ఉంది. ఇవాళ చట్టాలు బలోపేతం చేయడం కావచ్చు, చట్టాలు అమలు చేయడంలో కావచ్చు, లేకపోతే ఇవాళ పేదవాళ్లను భవిష్యత్తు లేకుండా చేసి మొత్తం కూడా దోపిడీదారులకు ఈ దేశాన్ని దోచిపెడుతూ ఇవాళ విద్యార్థి నిరుద్యోగుల పట్ల చిన్నచూపు చూస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ అనేక మంది తెలంగాణ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువత కూడా ఈ ప్రభుత్వం మీద, కేంద్ర మోడీ ప్రభుత్వం మీద తీవ్రమైన నిరాశతోని, ఆవేదనతో ఉన్నారు. కాబట్టి ఉన్నటువంటి అనేక మంది నిరుద్యోగ యువత ఒక సోషల్ మీడియా వేదికగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కాక్రోచ్ పార్టీ అనేది ఏర్పాటు చేసుకుంటారు. అది పెద్ద రాజకీయ ప్రభావం ఉండకపోవచ్చు, కానీ దాన్ని ఇవాళ బీజేపీ పార్టీ కాంగ్రెస్ కంటగాకొడుతూ ఇది కాదు. ఇవాళ కాంగ్రెస్కు కాక్రోచ్ పార్టీకి నష్టం లేదు. ఆ కాక్రోచ్ పార్టీ వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం ఉండదు. అది సోషల్ మీడియాని ప్రభావితం చేస్తుంది తప్ప రాజకీయంగా రూపాంతరం చెందే శక్తి దానికి లేదని కూడా మేము కోరుతా ఉన్నాం. బీజేపీ మీద కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన పోరాడుతూ ఉన్నాం. ఇవాళ నీటు అంశంలో కావచ్చు, లేకపోతే నిరుద్యోగుల అంశంలో కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాల అంశంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రతి సమస్య మీద మోడీ విధానాన్ని, ఇవాళ బీజేపీ విధానాన్ని ఎండగట్టడంలో మేము కాంగ్రెస్ పార్టీగా దేశవ్యాప్తంగా మేము పోరాడతాం. కాబట్టి ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం వల్లనే ఈ దేశానికి ఒక శ్రీరామ రక్షణగా, అదేవిధంగా ఈ దేశానికి రాహుల్ గాంధీ నాయకత్వం దేశ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి కాక్రోచ్ పార్టీ వల్ల పెద్ద ప్రభావితం అయితే ఉండదు అనేది మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఫ్యూచర్ సిటీని రద్దు చేయడం మీ అబ్బా సొత్తు కాదు, మీ ఎవరి తరం కాదంటూ కూడా ఘాటుగానే చెరగాని దయాకర్ స్పందిస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది ఫ్యూచర్లో, పొలిటికల్ ఎటువంటి మలుపులు తీసుకోబోతుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలివెలుగు, గాంధీ భవన్, హైదరాబాద్.